జాక్స్ జబర్దస్త్ షో. ధూమపానం, మద్యపానం ఆరోగ్యానికి హానికరం మరియు క్యాన్సర్కి కారణం. స్మోకింగ్ అండ్ ఆల్కహాల్ కన్సంప్షన్ ఇస్ ఇంజూరియస్ టు హెల్త్. ఇట్ కాజెస్ క్యాన్సర్. ఈ చిత్రంలోని పాత్రలు, సన్నివేశాలు ఎవరిని ఉద్దేశించినవి కావు, కేవలం కలుపుతారు. All characters in this film are fictions, and there is no resemblance to any person living on top. హాయ్ మామా, ఏంటి కొత్త టీవీ కొన్నావా? ఇది వర్చువల్ టీవీ. రండి, టైంకి వచ్చారు, సినిమా చూద్దాం. ఏంటి స్పెషల్ ఈ టీవీలో? దీంట్లో వర్చువల్ సెట్టింగ్స్ ఆన్లో ఉంటాయి, క్యారెక్టర్స్ బయటకు వస్తాయన్నమాట. ఏది పవర్ బటన్ ఇదేనా? ఆన్ చేయొద్దు, ఆన్ చేస్తారు మీరు, క్యారెక్టర్స్ బయటకు వస్తాయి. ఎలా ఒకడొచ్చి నేను పులి అంటే అందరూ సైలెంట్గా కూర్చోవాలి. అయ్యో, బాలయ్య వచ్చేసారు. ఇదిగోండి రిమోట్. నేను చెయ్యి చాచినప్పుడే రిమోట్ ఇవ్వు. నేను చెయ్యి చాచినప్పుడే రిమోట్ ఇవ్వు. చనిపించా కదా అని నీ రిమోట్ నా చేతిలో పెట్టాలని చూస్తే టీవీ చూడటానికి నువ్వు ఉండవు, నీ స్కెలెటన్ ఉండగలదు. ఆటను వేటగా మార్చడానికి నాకు అరక్షణం చాలు. దాని అవుట్పుట్ ఇలాగే ఉంటుంది. ఆ బోస్ అయినా వైలెంటే, ఈ బాలయ్య అయినా వైలెంటే. పరిగెత్తండ్రా బాబు. నాకు తెలుసు మీ అందరికీ ఇష్టమైన ఆ ప్రిన్స్ని స్టేజ్ మీద చూడాలనుందని. నేను కొడగొడితే ఆ టాలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్ నుండి అందరు స్టార్లు లైన్ పెట్టి దిగుతారు. దింపుతా ఇక ఈ స్టేజ్ షేక్ షేకే. నేను తొడగొడితే నువ్వు టీవీలో నుండి స్టేజ్ మీదకి దిగావురా. ఏది ఒకసారి కొట్టి చూపించు. నేను ఈ చెయ్యి పైకెత్తి గిరా 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 తిప్పి ఇలా కొట్టారా. బాబాయ్, నా తొడగొట్టావేంటి బాబాయ్? స్పెషల్ క్యారెక్టర్ దింపుతున్నా చూడు. చేరుకున్నాను. టీవీలో బాగా కనిపిస్తున్నానా? ఇది ఏం ప్రోగ్రామ్ జీవిత? ఆగు ఆగు, అన్ని నువ్వే చెప్పేస్తే ఇక్కడ ఏంటి బాబాయ్? ఏంటి బాబాయ్, ఇంకా పిన్ని డైరెక్షన్ ఇస్తూనే ఉందా? తను అది డైలాగ్ తనే చెప్పేస్తుంది, డైరెక్షన్ కూడా చేస్తుంది. కానీ ఇది మన తాజా ఫంక్షన్ కదా. మహేష్ మహేష్ డ్యాన్స్ బాగా వేసాడు బాబాయ్. ఈ డ్యాన్స్కి రేటింగ్ కూడా ఇవ్వాలా బాబాయ్? ఈ డ్యాన్స్కి రేటింగ్ ఇవ్వాలంటే ఆ భాషనే రావాలరా. దింపుతున్నా చూడు. బాసా, నేను డ్యాన్స్ బాగా వేసాను. చూడు తమ్ముడు, జీవితం అనేది ఆన్లైన్, ప్రేమను చూసావా అది ఆఫ్లైన్. సమస్యలు అనేవి ఎప్పుడు ఇన్కమింగ్, డబ్బులు అనేవి ఎప్పుడు అవుట్గోయింగ్. డ్యాన్స్ అనేది ఎంటర్టైనింగ్. మీకు మాత్రం రేటింగ్ ఉండదు, పాత డ్యాన్స్కి రేటింగ్లు ఉండవు రాజప్ప. ఓ, డైలాగులు బాగా భారీగా పెడుతున్నాయి. నేను నా తమ్ముడికి దించేయాలి. ఏంటి కళ్యాణ్
చూడు రాజప్ప, నేను ఇంకో మాట చెప్తా. నచ్చితే వీడు వాడుకో, నచ్చుకుంటే యాడనైనా వాడుకో. నేను సింహం లాంటి అది గడ్డం గీసుకోదు, నేను గీసుకుంటా. మిగతాదంతా సేమ్ టు సేమ్. అయినా లాస్ట్ మంచి మంది అయితే దానికి వచ్చే కిక్కే వేరప్ప. ఇంకివ్వాల్సిన చికెన్ కోడి లయన్ ముందుకు వచ్చి ఫ్లూట్ వాయించిందంట. అయినా నువ్వు ఇక్కడికి వచ్చి అరుస్తూ ఉంటే కామ్గా ఉండడానికి ప్రేక్షకుల్ని కాదు, ఒక్కడే కలేజా ఉన్న వీరుణ్ణి. ఏది ఎక్కడ? హలో అన్నయ్యలు, నేను చాలా చాలా బాగా చేశారు. నేను ముందుగానే ఊహించాను. మీరందరూ ఇక్కడ కలుసుకున్నారంటే ఏదో ప్రళయం సృష్టించబోతున్నారని. హలో రాజశేఖర్ మాస్టర్ వచ్చేసారా? రోజప్పు తెచ్చేసారా? ఏ గబ్బర్ సింగ్ ఏంటి ఇంకా తోపుకుంటూనే ఉన్నావా? హలో మహేష్ బాబు తొడ బాగా కొట్టారా? హలో రజనీకాంత్ సార్ ఎలా ఉన్నారు? మౌనం. చూడు ఓంకార్, నా దారి అడ్డదారి. నా డ్యాన్స్ స్టెప్స్లోకి ఎవరు అడ్డొచ్చినా ఊడ్చి పాడేస్తా. బెటర్ క్లీన్ మై వే. ఓకే ష్యూర్ రజనీకాంత్ సార్. ఓకే, మీ అందరికీ ఒక చిన్న కాంపిటీషన్ పెడుతున్నాను. ఈ కాంపిటీషన్లో 2 రౌండ్లు ఉంటాయి. ఆ సెకండ్ రౌండ్కి వెళ్ళే ముందు ఫస్ట్ రౌండ్ మీకు క్వశ్చన్ రౌండ్ ఉంటుంది. ఆ క్వశ్చన్ రౌండ్ అడగడానికి ఒక స్పెషల్ గెస్ట్ వస్తున్నారు. ఎవరో తెలుసా? జస్ట్ వెయిట్ అండ్ వాచ్. హలో, నమస్తే. నేను మీ నాగార్జున. మీరు చూస్తున్నారు రాజాపతి. మీలో ఎవరు రాజాపతి? మీ సత్తాకి మా సత్కారం. వేసవి కాలం మనం తాగితే ఇస్తుంది, తాగితే ఉత్సాహం ఇచ్చేది మాజా. జాక్సన్ విల్లో మనందరికీ ఆనందం ఇచ్చేది తాజా. మన ముందు మీలో ఎవరు తాజాపతి ఆడటానికి మన టాలీవుడ్ స్టార్స్ అందరూ రెడీగా ఉన్నారు. మనం ఆట మొదలు పెడదామా? ముందుగా బాలే గారు ఉన్నారు. బాలే గారు రండి, హాట్ సీట్ తీసుకోండి. బాలే గారు మీకు రూల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. చూడు నాగార్జున, ప్రోగ్రామ్ బాగుండాలి అంటే ఎంటర్టైన్మెంట్ బాగుండాలి. ఎంటర్టైన్మెంట్ బాగుండాలి అంటే ప్రశ్నలు బాగా అడగాలి. నన్ను ప్రశ్నలు అడగాలి అని అనుకో, రూల్స్ చెప్పాలి అని అనుకోకు. ఈ బాలయ్యకి నో లాస్ నో రూల్స్. వద్దులే బాలయ్య, డైరెక్ట్గా రౌండ్లోకి వెళ్దాం. కంప్యూటర్ గారు బాలయ్య కోసం మొదటి ప్రశ్న ఇవ్వండి. ఓకే బాలయ్య గారు, మీ ప్రశ్న. మనిషికి బొటన వేలు ఏ భాగంలో ఉంటుంది? ఏ తలపైన, బి మెడకాయ పైన, సి చేతికి, డి అసలు ఎక్కడ ఉండదు. మలయ బొట్టవేలు ఎక్కడుందో తెలియదా? చూడు రాజప్ప, చెప్పనా? చూడు రాజప్ప, నాకు తెలియదని కాదు, ఈయనకి తెలుసో లేదో అని చూస్తున్నా. ఏంటి మళ్ళీ అడగమంటారా? అక్కర్లేదు నాగార్జున, మా నాన్నగారు చెప్పారు, మా వంశంలో అందరికీ కూడా బొటన వేలు చేతి మీదే ఉంటుందని. సీకి గొళ్ళెం పెట్టుకో. ఆర్ యు ష్యూర్? కాన్ఫిడెంట్? కొల్ల పెట్టుకుంటారా? గొళ్ళెం పెట్టమన్న తర్వాత కూడా నువ్వు అడుగుతున్నావంటే ఇక దబిడి దిబిడే. సీకి కొల్ల పెట్టండి. ఓ, that's the right answer. నెక్స్ట్ మనతో మీలో ఎవరు తాజాపతి ఆడటానికి మన మహేష్ బాబు ఉన్నారు. ఫ్రెండ్స్ ఎక్కడున్నారు? రండి మహేష్ గారు. మహేష్ బాబు గారు, మీరు ఇందులో నుంచి ఒక చిట్ తీయండి. ఓ, దూకాలి మీరు. హలో బ్రదర్, ఆ దూకుడు నాదే, ఈ దూకుడు నాదే. ఎక్కడి నుంచి దూకమంటావు? ఇక్కడి నుంచి దూకండి. ఓ, ఇక్కడి నుంచి దూకితే డువల్ కౌంట్లో పడేటట్టున్నాడు. నెక్స్ట్ మనతో ఆడటానికి
రజనీకాంత్ గారు ఉన్నారు, సూపర్ స్టార్ గారు ఎక్కడున్నారు రండి. ఓ, సూపర్ స్టార్ గారు మీరు మీలో ఎవరు తాజ్మహల్ ఆడడానికి రెడీగా ఉన్నారా? అడుగు తమ్ముడు. ఓకే, మీ ప్రశ్న, మీరు ఒకసారి రోబోలాగా తలకాయ తిప్పాలి. ఈయన నిజంగానే సూపర్ స్టారు. ఓ, అందరు బాగా ఆడేస్తున్నారు. నెక్స్ట్ మీ ఫేవరెట్ రాజశేఖర్ గారు ఉన్నారు. రాజశేఖర్ గారు ఎక్కడున్నారు రండి. రాజశేఖర్ గారు మీరు మాతో ఆడడానికి రెడీగా ఉన్నారా? అడగండి. రాజశేఖర్ గారు మీ ప్రశ్న, మీ ఆవిడని అంటే అదే జీవితకారిని కూల్ చేయడానికి మీరు ఏం చేస్తారు? ఏ అంట్లు తోముతారు, బి బట్టలు ఉతుకుతారు, సి కాళ్ళు నొక్కుతారు, డి ఇంకా అన్ని తాజా ఈవెంట్స్లోకి తీసుకెళ్తారు. నాగార్జున ఆప్షన్ ఈ, నేను అన్నీ చేసేస్తాను. ఓ సారీ రాజశేఖర్ గారు, మీకు ఆ ఆప్షన్ లేదండి. మీరు నెక్స్ట్ రౌండ్లోకి వెళ్ళట్లేదు. సారీ అండి, ఏం చేయలేదండి. నెక్స్ట్ ఇంకొక హీరో ఉన్నారు, మీకు అందరికి తెలుసు. మనతో ఆడటానికి పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. కళ్యాణ్ గారు రండి. బాలయ్య గారు, నాకు ఈ స్టేజ్ 5 minutes కావాలి. నాకు ఈ మీటింగ్ చాలా ఇంపార్టెంట్. కష్టం కదా. ప్రతిదానికి ఓ రేట్ ఉంటుంది. అందరినీ కొనేయండి, అందరికీ ల్యాండ్ సినిమా టికెట్లు ఫ్రీగా ఇవ్వండి, పిల్లలందరినీ డిజ్నీకి పంపండి, తాజా ప్రెసిడెంట్కి మెసేజ్ పెట్టండి, ఈవెంట్ కోఆర్డినేటర్కి కాల్ చేయండి, పిల్లలందరికీ పెసరట్లు పెట్టండి, పెద్దలందరికీ పిజ్జాలు ఇవ్వండి, కుదరకుంటే అందరినీ బెదిరించి హైదరాబాద్ బిర్యానీ పెట్టండి. నాకు ఈ మీటింగ్ చాలా ఇంపార్టెంట్ బాలయ్య. చూడు పవన్, నీకు స్టేజ్ 5 నిమిషాలు కావాలా? తాజాపతి గేమ్లో హాట్ సీట్కి హోస్ట్ సీట్కి దూరం ఎవ్వరూ తగ్గించలేరు. అయినా నీకు రాజశేఖర్తో అనిపించుకోవడానికి సిగ్గుగా లేదు? కళ్యాణ్ గారు, మీ టైం అయిపోయిందండి. ఇప్పుడు చెప్పు కళ్యాణ్, వాట్ టు డూ, వేర్ టు డూ, హౌ టు డూ, వెన్ టు డూ. ప్రశ్న అడిగే ప్రతి హోస్ట్కి 2 ఆలోచనలు ఉంటాయి. మేము ఈ ప్రశ్నకు జవాబు చెప్తామా లేదా లైఫ్ లైన్ వాడుకుంటామా. కానీ మేమేమో ఏమీ ప్రిపేర్ అవ్వకుండా వస్తాం. ఒక్కోసారి అలా కూడా ఆలోచించండి. మా లైఫ్ లైన్లు అన్నీ అయిపోయి ఎవరిని అడగాలో తెలియక, ఏమి చేయాలో తెలియక ఒక్కోసారి మా మీద మాకే కోపం వచ్చేది. మంచి హోస్ట్ అంటే మంచి ప్రశ్న అడగడం కాదు, మా జవాబు తప్పైనా అది గొప్పని మమ్మల్ని నెక్స్ట్ రౌండ్కి పంపించాలి. కుదిరితే కర్ణించాలి, కుదరకపోయినా కర్ణించాలి. ప్లీజ్ ప్లీజ్. ఓకే ఓకే ఓకే, మీరంతా నెక్స్ట్ రౌండ్లోకి వెళ్ళారు. దట్స్ ఓకే పవన్, దట్స్ ఓకే. ఇంకా మనకి డైలాగులు లేవు, బాధ తీరిపోయింది. ఏంటి మళ్ళీ ఓంకార్ని పిలవమంటారా? ఓంకార్ వచ్చే. హలో అన్నయ్యలు, నాకు న్యూస్ అంతా తెలిసిపోయింది. మీరు మైండ్ బ్లోయింగ్ పర్ఫార్మెన్స్ ఇచ్చారని తెలిసిపోయింది. మీరందరూ నెక్స్ట్ రౌండ్లోకి ఎంటర్ అయిపోయారు. సో లెట్స్ రాక్ ద స్టేజ్. కమ్ ఆన్. Yo, this is Cherry. Hey, it's Arun. Together once again for Taja Ugadi. It's Sri Sampa Santosh Narayan Giri and Super.